హాయ్ హలో నమస్తే నేను మీ అన్నం కవిత అండి. ఇగోండి మా పెద్దొదిన హైదరాబాద్లో మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో అనమాట. మా పెద్ద మామయ్య కూతురు అనమాట పెద్దొదిన అంటే. తనే మాకు పెద్దండి, అందరిలో పెద్ద అనమాట. ఇంకా తను పెళ్ళి హడావుడి డిన్నర్స్ ఇవన్నీ అయిపోయాయి, రిసెప్షన్ అన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా మా వదిన తీసుకొచ్చింది, మా వదిన వాళ్ళ ఇంటికి వస్తే అన్నీ చూపించింది అనమాట. తన ఇల్లు అవి, అమెరికాకి వాళ్ళ అబ్బాయి ఇంటి గృహప్రవేశం కాబట్టి తను అక్కడికి ఏం పంపిస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్, వాళ్ళకి కావాల్సిన ఫ్లవర్స్, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు, వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్లు, వాళ్ళకి మళ్ళీ కావాల్సిన బట్టలు అవి అన్నీ కూడా అరేంజ్ చేసిందండి. అన్నీ మాకు వీడియో తీసి మాకు అన్నీ చూపించింది అనమాట. నేను అన్ని వీడియో తీసుకున్నాను చక్కగా, అన్నీ ఓపిక్గా అన్నీ చూపించింది. ఇంకా వీళ్ళిద్దరు కూడా మా కజిన్ సిస్టర్స్ అండి. తను శోభ, మీకు తెలిసే ఉంటుంది. తనది కూడా వాళ్ళ ఇల్లు ఒక వీడియో చేశాను కదండి హోమ్. అయితే ఇలా అన్నీ మా వదిన అన్నీ చూపిస్తూ ఉందండి. ఇదిగోనండి ఈ ఫోటోలో ఉంది వాళ్ళ కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు. వీళ్ళకి ఒక 1 ఇయర్ బాబు, ఆడపడుచు కొడుక్కే ఈ కూతురుని ఇచ్చుకుంది మా వదిన. ఇంకా పోతే ఈ అబ్బాయి అండి ధీరజ్, కావేటి ధీరజ్. ఇప్పుడు ఈ అబ్బాయి డిసెంబర్ 7వ తారీఖు ఈ అబ్బాయి ఇంట్లోనే గృహప్రవేశం. ఈ అబ్బాయికి కూడా ఛానల్ ఉంది. ఇగో ఇంతలోనే మా వదిన వాళ్ళ ఆడపడుచు ఇదిగో వాళ్ళ మా మనవడిని కూడా చూపించు అని చెప్పేసి ఇదిగోనండి చూపిస్తుంది ఫోటో అనమాట. మా వదిన వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయికి ఇచ్చామన్నమాట. ఇదిగోండి నాకు మా వదిన పసుపు కుంకుమలు పెట్టి బట్టలు పెట్టిందండి. చాలా సంతోషం అనిపించింది. ఇంకా మా వదిన ఆశీర్వాదాలు తీసుకున్నా నేను. ఇంకా తీసుకున్నాక ఇక మా వదిన చెప్పింది, ఇక అందరూ వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా ఈరోజు గృహప్రవేశం, సారీ మా అబ్బాయి గృహప్రవేశం అమెరికాలో కాబట్టి నేను ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాను, శుభం జరగాలని మేము వ్రతం చేసుకుంటున్నాను, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను, మీరు కంపల్సరీ ఉండండి అని చెప్పేసి అన్నది. ఓకే అన్నాము. ఇంకా అందరం కూడా ఉండిపోయామండి. వదిన ఇంట్లో వ్రతానికి కూడా ఉండిపోయాము. చక్కగా వ్రతం చేశారు. ఇదిగోండి వాళ్ళ హస్బెండ్ కావేటి దిలీప్ అన్నయ్య. అయితే తను ఆ వ్రతంలో వాళ్ళ పాప ఫోన్ చేస్తే, ఇక వీడియో కాల్ చేస్తే ఇంకా మీరు చూపించండి అని వాళ్ళకి ఇచ్చాడు. ఇక తను వ్రతం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా చెప్పాలండి, ఈ బ్రాహ్మణ అయినా చాలా బాగా చెప్పాడండి. నేను చాలా కథలు విన్నానండి సత్యనారాయణ స్వామి కథల్లో. ఒక్కొక్క బ్రాహ్మణైనా ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటాడు, కానీ తను మాత్రం చాలా డిఫరెంట్గా చెప్పాడండి. చాలా బాగా చెప్పాడు. ఇంకోటి ఏంటి, ఆయన చాలా వరకు టాకింగ్ 50% ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, కానీ ఆ ఇంగ్లీష్ కూడా ఒక ఎల్కేజీ బాబుకు కూడా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్పాడండి. అది నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. తన టాకింగ్లోనే మీరు వింటే బాగుంటుంది. అది అయిపోయాక మా ధీరజ్ అమెరికా వెళ్ళిపోయాడు. అది కావేటి ధీరజ్ అని. తన ఛానల్ ఆన్ చేయండి మీరు. తన పిల్లల గురించి బాగా చూపాడు, అమెరికా గురించి కూడా చూపిస్తున్నాడు. తనది డిసెంబర్ 7వ తారీఖు గృహప్రవేశం అండి. అక్కడ ఉన్న ఇంటి గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి లైవ్ పెడతాడు, మీరందరూ చూడండి. తన ఛానల్ కూడా ఆదరించండి, చక్కగా ఆదరించండి, చూడండి. ఇదిగోండి వెళ్తున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. అందరం కూడా మేము ఇంకా ధీరజ్ కూడా అత్త నా ఛానల్ కూడా చెప్పు అన్నాడు మా మేనల్లుడు. తప్పకుండా కావేటి ధీరజ్ ఛానల్ ఓపెన్ చేయండి, చూడండి, తనని కూడా చూపించుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.